మనం చూసే ఈ బుల్లెట్ దీని గురించి మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. అయినా సరే మీకు విషయం తెలుసా, పిస్టల్ నుండి బయటకు వెళ్ళిన బుల్లెట్ ఎంత స్పీడ్తో వెళ్తుందో? ఒక బుల్లెట్ ఒక సెకండ్లో 1 కిలోమీటర్ వరకు వెళ్తుంది. 1 కిలోమీటర్ 1 సెకండ్లో. మీకు విషయం చెప్తాను. ఒక రూమ్లో 2 శవాలు పడి ఉన్నాయి. 2 శవాల దగ్గర ఒక్కొక్క పిస్టల్ పడింది. కానీ ఒకరికి ఛాతీలో బుల్లెట్ దిగింది, ఇంకొకరికి వీపులో బుల్లెట్ దిగింది. గది 4 వైపులా మూసింది. ఎవరూ రాలేదు, ఎవరూ వెళ్ళలేదు. మాకు అర్థం కాంది ఏంటంటే అసలేం జరిగింది. ఒకరికి ముందు నుండి బుల్లెట్ దిగితే ఇంకొకరికి వెనక నుండి. కానీ మా ఫోరెన్సిక్ డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ మీరే ఎపిసోడ్ చూడండి. ఏం జరిగిందో అర్థం కాలేదు కదూ. రా. పద కూర్చో. అనిత, ఇక్కడ మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. నీలేష్, నాకెందుకో చాలా భయమేస్తుంది. ఎవరికైనా తెలిసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఎవరికి తెలియనప్పుడు ప్రాబ్లం ఎందుకు అవుతుంది? కానీ అతను మనల్ని చూశాడు కదా. ఎవరు? ఆ వాచ్మెన్నా? నీలేష్, అక్కడెవరో ఉన్నారు. ఏమైంది అనిత? అక్కడెవరో ఉన్నారు. అనిత, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఈ దరిదాపులో కూడా ఎవరూ లేరు. నేను వాచ్మెన్ కూడా పంపించేశాను. నీలేష్, నా కళ్ళతో నేను చూశాను. అక్కడెవరో ఉన్నారు. చూసావా, నేను చెప్తే నమ్మట్లేదు. అక్కడెవరో ఉన్నారు. అనిత, నువ్వు టెన్షన్ పడదు. నువ్వు కూల్గొను, నేను చూస్తానుగా. చూస్తాను. ఎవరది? బయట ఎవరు? బయట ఎవరున్నారు? ఇక్కడ ఎవరూ లేరు. ఈ శబ్దం ఎక్కడిది? టక్ టక్ మని. అతను అక్కడే ఉంటాడు. నీలేష్, నాకు చాలా భయం వేస్తోంది. అనిత, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నీతో నేను ఉన్నాను కదా. వద్దు, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. పద నీలేష్. అనిత, అక్కడ ఎవరన్నా ఉన్నారా? చూడు ఒకసారి, నువ్వే చూడు. అక్కడ ఎవరూ లేరు. లేదు, కూర్చో. ఎవరో ఉన్నారు. ఎవరు రారు కూడా. అనిత, కూర్చో. నువ్వు కూర్చో అనిత. వద్దు రిలాక్స్ నీలేష్, నేను అనిత, కూర్చోను. రిలాక్స్. వెళ్దాం, పద. కూర్చో. అతను వెళ్ళిపోయి ఉంటాడు. హత్య! కిషోర్ సార్ ఎవరో హత్య చేశారు. ఏమైంది? కిషోర్ సార్ని ఎవరో హత్య చేశారు. పక్కన ఇంకొకతను ఎవరు? అంటే ఇద్దరిని చంపేశారు. బా సార్, ఏమైంది? ఏమైంది సార్ మీకు? మీరిలా ట్రాక్ సూట్ తోటి? అది మ్యారథాన్ ప్రాక్టీస్ చేస్తుంటే కాలు బెనికింది. మ్యారథాన్? మ్యారథాన్ అయితే అయిపోయింది సార్, పోయిన సండే రోజునే. తెలుసు, నేను అక్కడే ఉన్నా. అంటే మీరు మ్యారథాన్లో ఉన్నారా? అంటే పరిగెత్తారా? పరిగెత్తాను. 500 మంది జనం, పరిగెత్తేందుకు చోటే లేదు. అప్పుడు అందరూ ముందుకెళ్ళాకే నేను వెళ్ళా. అంటే మీరు గెలిచారా సార్? అరే వినవయ్యా వివేక్,
నేను వెళ్ళేసరికే టైం అయిపోయింది. ఊళ్ళో ఒక్కడు కూడా లేడు. ఆ, అందులో పిల్లలు చాలా మంది ఉన్నారేమో. అబ్బబ్బా, ఏడుపు వస్తుందయ్యా వివేక్. ఆ పరుగు పందెంలో పిల్లలు కూడా నాకంటే సారీ సార్, ఈ పిల్లలు చాలా ముదుర్లు. కనీసం మీ ముందు వెళ్ళకూడదన్న జ్ఞానం కూడా లేదనుకుంటా సార్ వీళ్ళకి. ఆ, మా వైఫ్ అంది, ఏ పిల్లోడా మీరు నెక్స్ట్ ట్రై చేయండి అంది. ట్రై చేద్దాం. రావణుడు ఏడిక్కడా? ప్రణీత్, మై గాడ్ సార్, సార్, జాకెట్ అక్కడ తీసేయండి సార్, త్వరగా. సైలెంట్. అయ్యో, ఇక్కడ రావణ్ పిలిచింది ఎవరు? రావణుడా? నేను అనలేదు. లేదంటావేంటి? నేను స్వయంగా విన్నాను. ఎవరో రావణ్ అని పిలిచారు. ఫోన్ లిఫ్ట్ చేయి. ప్రణీత్, నీకే చెప్పేది, ఫోన్ లిఫ్ట్ చేయి. ప్రణీత్, నీ డ్రెస్ ఏంటి? మ్యారథాన్. హలో, ఏంటది? మారథాన్ అయిపోయింది కదా. వచ్చే సంవత్సరానికి సార్. హత్యలా అరే, ఏంటి? రెండా ఆ, సార్? 2 మ్యారథాన్లు సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రణీత్? సార్, ఒకే చోట 2 హత్యలు జరిగాయి సార్. ఏంటి? సార్ ఎప్పుడైనా లేట్గా లేస్తూ ఉంటారు, అందుకని ఒక తాళం చెవి నా దగ్గర ఉండేది. కానీ నేను ఈరోజు పనిలోకి వచ్చి చూసేటప్పటికి కిషోర్ సార్ ఇలా అయిపోతారని. సర్లే, ఆపండి, ఏడుపాపండి. అయితే తను మీ సారు అవునా? సార్, మరి ఈ రెండో వ్యక్తి ఎవరు? నాకు తెలియదు సార్, నేను ఇతన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదా? ఆ రెండో వ్యక్తి ఎవరో నీకైనా తెలుసా? తెలీదు సార్, అతను ఇదే చూడడం సార్. తన లోపలికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? అతను లోపలికి ఎప్పుడు వచ్చాడో నాకు అసలు తెలియదు సార్. తెలీదు. మెయిన్ గేట్ దగ్గర డ్యూటీ చేసేది నువ్వే కదా? నేనే సార్. మరి డ్యూటీలో నిద్రపోతున్నావా? ఈ బంగ్లాకు ఒకే గేట్ ఉంది, మెయిన్ గేట్. అతను ఎవరో చెప్పు. సార్, నాకు తెలిసి కిషోర్ సార్ రాత్రి తన కారులో ఒక్కరే వచ్చారు సార్. ఇద్దరిని మర్డర్ చేశారు, ఇద్దరికి బుల్లెట్లు తగిలాయి. కిషోర్కు బుల్లెట్ ముందు నుండి దిగించారు సరాసరి గుండెకు. ఆ, ఒకరికి ఛాతిలో బుల్లెట్ తగిలింది, రెండో వాళ్ళకి వీపులో తగిలింది. సార్, నా ఉద్దేశంలో ఇతనే ముందు షూట్ చేసి వెనక్కి తిరిగి ఉంటాడు. అప్పుడు అతను షూట్ చేసి చంపేసి ఉంటాడు. కిషోర్ ఇతన్ని కాల్చుంటాడా? ఎస్ సార్. కిషోర్కే బుల్లెట్ తగిలిన తర్వాత ఎదురుగా ఉన్న ఇతన్ని కాల్చాడంటావా? నాకెందుకో అలాగే జరుగుతుంది అనిపిస్తోంది. అభిజిత్, ఇదేమైనా గోళీలాట్లా కనిపిస్తుందా ఏంటి నీకు? కిషోర్కు నేరుగా గుండెల్లో బుల్లెట్ దిగింది, ఆ తర్వాత 1 సెకండ్ కూడా బ్రతకలేడు. తను బుల్లెట్ ఎలా కాల్చగలుగుతాడు? సార్, ఈ ఇంట్లో కానీ ఈ గదిలో కానీ వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరూ లేరు. పైగా వీళ్ళిద్దరి దగ్గర గన్ కూడా ఉంది. అసలు ఏం జరిగి ఉంటుందంటారు? ఈ గన్ ఫైర్ అయింది సార్. ఆ రెండో గన్ కూడా చూడు. ఇది కూడా ఫైర్ అయింది సార్. ఇది కూడా ఫైర్ అయిందా? సార్, 2 గన్స్ కి సైలెన్సర్ పెట్టుంది. అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకునేందుకు ముందే ప్లాన్ చేసినట్టుంది. ఒకరి కిషోర్, ఈ ఇంటి యజమాని, అతను ఇక్కడే ఉన్నాడు. ఇక రెండోది ఇక్కడున్న ఈ వ్యక్తి. ఇతను కిషోర్ను చంపడానికి బయట నుంచి వచ్చాడు. 2 రివాల్వర్స్ పేలున్నాయి. ఒకరికి బుల్లెట్ గుండెలో దిగింది, మరొకరి వెన్నులో దిగింది. ఒక్క విషయం క్లియర్ అభిజిత్, ఇతనికి తగిలిన బుల్లెట్ ఉందే వీపులో, దాన్ని కిషోర్ తన గన్నుతో కాల్చుంటాడు. కానీ కిషోర్కు బుల్లెట్ ఎలా తగిలింది, ఎలా చనిపోయాడో అస్సలు అర్థం కావట్లేదు. నాకేమనిపిస్తుందంటే సార్, ఇద్దరు ఒకేసారి కాల్చుకున్నట్టుగా ఉంది. 1 2 3 డిషుం డిషుం అని కాల్చుకున్నారు సార్. ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడ్డారు. ప్రణీత్, తనకు బుల్లెట్ దిగింది వీపులో, ఎలా తగిలుంటుంది చెప్పు. జోసఫ్, సార్, ఇతన్ని మొత్తం చెక్ చేయి, ఏదైనా దొరుకుతుందేమో చూడు. లేదు సార్, ఇతని బట్టల్లో ఏం లేదు. కానీ సార్, చాలా ఖరీదైన షర్ట్, డిజైనర్ వేర్, ZS. డిజైనర్ బ్రాండ్ షర్ట్, ZS. అక్కడికే వెళ్దాం పదండి. ఓకే, అక్కడే సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.
రండి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఫ్రమ్ సిఐడి. ఓకే. ఇతన్ని మీరు గుర్తుపట్టగలరా? ఎవరు సార్? ఇతను చనిపోయాడుగా. ఏం చేద్దామండి, వాడి రాత అలా ఉంది. కానీ ఇతను షర్ట్ వేసుకున్నాడు కదా, ఆ షర్ట్ ఇదే. ఈ బ్రాండెడ్ షర్ట్లు మీ దగ్గర దొరుకుతాయిగా? ఇది ఇటాలియన్ సిల్క్ జెడ్ఎస్ బ్రాండ్ షర్ట్ సార్. మా షాప్లోనే దొరుకుతుంది సార్. నేను అనుకోవటం ఇతను న్యూ ఇయర్ రోజు ఈ బట్టలన్నీ కొన్నట్టున్నాడు సార్. నాకు ఇతని పేరు, అడ్రస్ కావాలి. ఇతని పేరు రాకేష్ సార్. ఈజ్ ఇట్? అవును సార్, ఆ పేరే చెప్పాడు. మీకు అడ్రస్ కావాలంటే నా కంప్యూటర్ చూసి చెప్తాను, రండి సార్. ప్లీజ్. ఇప్పుడు దొరకట్లేదు ఎందుకని? ఏమైంది? సారీ సార్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. యాక్చువల్లీ మా కంప్యూటర్ చెడిపోయింది సార్. ఇన్ఫర్మేషన్ మొత్తం దాంతోనే పోయింది సార్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఓకే. మన ప్రయత్నం ఫ్లాప్ అయింది సార్. ఈ షర్ట్ వల్ల యూజ్ లేదు. నాకు తెలిసి చాలా సింపుల్ కేసు, ఒకరినొకరు చంపుకున్నారు. జోసెఫ్, మన కేసులని అంత ఈజీగా సాల్వ్ అయిపోతే పెద్దగా మనకు పనే ఉంటుంది. అప్పుడు మనకి ఉద్యోగాలు కూడా ఉండవు. ఏమంటావు? సార్, ఈ షర్ట్ను ఒకసారి క్లియర్గా చూడండి. దీని రైట్ సైడ్ షోల్డర్ మీద ఏదో టైర్ మార్కులా కనబడుతోంది. అవును, నువ్వు అన్నది కరెక్టే. కానీ ఇతని రైట్ షోల్డర్ మీదకి ఈ టైర్ గుర్తులు ఎలా వచ్చినట్టు? కొంపదీసి ఇతనికి ఏదన్నా యాక్సిడెంట్ అయిందా? లేకపోతే ఈ టైర్ గుర్తులు ఎక్కడివి? సార్, నేను అదే ఆలోచిస్తున్నాను. షర్ట్ పై ఈ టైర్ గుర్తులు ఎలా వచ్చాయి అసలు? ఒకవైపు షర్ట్ మీద టైర్ గుర్తుంది, మరోవైపు లోపలికి ఎలా వచ్చాడో తెలియట్లేదు. వాచ్మెన్ చూడకపోవడం ఏంటి? సరే, కిషోర్ ఒక్కడే కార్ తీసుకొని గేట్ లోపలికి వచ్చాడు. కిషోర్ వెహికల్ చెక్ చేద్దాం. ప్రణీత్, సార్. ఓసారి లోపలికి వెళ్ళి కీస్ తీసుకురా. అభిజిత్, ఈ ఒక్క కారే కంపౌండ్లోకి వచ్చింది. ఓ పని చేయండి, ఈ టైర్ ట్రెడ్ మార్క్ ని ఆ షర్ట్ మీద ఉన్న మార్క్ ని ఒకసారి మ్యాచ్ చేసి చూడండి. సార్, ఏదైనా క్లూ దొరుకుతుందేమో. వివేక్, అది ఎలా ఇవ్వు. ఇదిగో సార్. నో సార్, మ్యాచ్ కావట్లేదు. మ్యాచ్ కావట్లేదా? కానీ అభిజిత్ ఇంత కాస్ట్లీ షర్ట్ వేసుకునేవాడు మెకానిక్ అయితే అయి ఉండడు. మరి ఈ షర్ట్ మీదకి ఆ టైర్ గుర్తులు అసలు ఎలా వచ్చినట్టు? పాపం తనకు తన వీపు మీద ఉన్న టైర్ల గుర్తుల సంగతి తెలియదు అనుకుంటా. సార్, ఆ, కీస్. సరే, డిక్కీలో ఏదైనా టైర్ ఉందేమో చెక్ చేయి. మిగతా టైర్లను మేము చెక్ చేసాం. అభిజిత్, అతనెవరో కానీ బహుశా తను ఈ కారు డిక్కీలో దాక్కొని ఈ కంపౌండ్లోకి వచ్చి ఉంటాడు. అభిజిత్, ఓసారి దాన్ని లైవ్. ఎస్ అభిజిత్, ఈ టైర్ ట్రేడ్ మార్కులు ఈ షర్ట్ మీద ఉన్న టైర్ మార్కులు రెండు మ్యాచ్ అవుతూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఆ వ్యక్తి ఈ కారు డిక్కీలో దాక్కొని ఈ కంపౌండ్లోకి ఎంటర్ అయ్యాడు. తన దగ్గర కీస్ కూడా ఉన్నాయి, అందుకే ఎంటర్ అయ్యాడు. అంటే వీడు ఇతన్ని చంపడానికి వచ్చినట్టున్నాడు సార్. అవును, కానీ కిషోర్ అతను చూశాడు. అందుకే ఒకరి మీద ఒకరు ఫైరింగ్ చేసుకున్నట్టున్నారు. రాహుల్, అరే మళ్ళీ కొత్త ఫిట్టింగ్ పెడుతున్నావేంటి? నా దగ్గర మీరు ఎందుకు దాస్తున్నారండి ఏసీపీ గారు? మన మధ్య ఏ విషయం దాయాల్సిన అవసరం లేదండి. అసలు విషయం ఏంటో క్లియర్ గా చెప్పు రాహుల్. నీ దగ్గర మేమేం దాచాం? 2 డెడ్ బాడీస్ తీసుకొచ్చాం, క్రైమ్ రిపోర్ట్స్ ఇచ్చాం. ఇంకేం కావాలి నీకు? ఆ రూమ్ లో మీకు ఎన్ని సేవలు దొరికాయి? ఎదురుగా శవాలు కనిపిస్తున్నాయిగా, అయినా అడుగుతున్నావా? అదే అడుగుతున్నానండి, రూములో ఎన్ని సేవలు దొరికాయని. సర్లే, మళ్ళీ చెప్తాను. 2 శవాలు దొరికాయి. 2. ఆ రూమ్ లో ఇంకా మీకు ఎన్ని గన్లు దొరికాయి? 2 గన్స్.
అయితే 2 ఈ 2 గనులకి సైలెన్సర్ సెట్ అని అవునా కదా? అవును కరెక్టే. చిన్నపిల్లలాగా మళ్ళీ మళ్ళీ అడగటం కాస్త మానే. ఎలా మానుకుంటానండి? ఎలా మానుకోమంటారు? ఎందుకంటే గదిలో మీకు వేరే 3వ గన్ను దొరికింది. ఆ విషయం నా దగ్గర ఎందుకు మీరు దాచారు అని అడుగుతున్నా. ఇంకో కన్నా? అవును సార్, 3వ గన్ను. జోసఫ్, ఇతను ఇలా మాట్లాడతాడేంటి? నీకేదైనా గన్ దొరికిందా? సరే లే సార్. అభిజిత్, 3వ గన్ను దొరికినా గానీ నాకెవరైనా చెప్పకుండా ఉన్నారా? సార్ మీరు అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నించండి. నేను అడిగిన దానికి సమాధానం మాత్రం చెప్పండి అభిజిత్. సార్ మీకు డాక్టర్ గారి గురించి తెలియదేముంది చెప్పండి. ఈయన మన జుట్లు ముడేయాలని చూస్తున్నాడు. ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది. 3వ గన్ను ఏది మిస్టర్ అభిజిత్ గారు? మధ్యలో ఈ 3వ గన్ ఏంటండి? ఏ గన్నుతో అయితే కిషోర్ మరణించాడో ఆ గన్ను గురించి మాట్లాడుతున్నా. అసలు ఏంటండి మీ నస? 2 గన్లు ఇచ్చాంగా. స్పాట్ లో మాకు దొరికింది ఆ 2 గన్లే. లేదు బాస్, నో. కిషోర్ని కాల్చింది రాకేషే, ఇది నిజం. కానీ రాకేష్ మాత్రం కిషోర్ని కాల్చలేదు. అవును సార్, ఆ గదిలో 3వ వ్యక్తి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తి చేతిలోనే కిషోర్ చనిపోయాడు. మూసున్న గదిలోకి 3వ వ్యక్తి ఎలా వచ్చాడు? అది నేనెలా చెప్పగలను జోసఫ్? కానీ ఏ బుల్లెట్ అయితే కిషోర్ బాడీలో దొరికిందో అది మాత్రం ఇక అన్నది కాదు. రాహుల్, నువ్వు అన్ని సరిగానే చెక్ చేసావా? మేము చాలా జాగ్రత్తగా చెక్ చేసాం బాస్, చాలా జాగ్రత్తగా. ఇది భలే ఉంది సార్. ఇక ఆ 3వ వాడిని మనం ఎక్కడని వెతకాలి చెప్పండి. అతన్ని ఎలాగైనా వెతుకుదాంలే అభిజిత్. ఆ 3వ వ్యక్తి బంగ్లాలోకి ఎలా వచ్చినట్టు, బయటికి ఎలా వెళ్ళినట్టు? డాక్టర్ రాహుల్, కిషోర్ వాచ్మెన్ చెప్పిన ప్రకారం ఆ రోజు కిషోర్ను కలవడానికి ఎవరు రాలేదు. వాచ్మెన్ రాకేష్ వచ్చింది కూడా చూడలేదని మీతో అన్నాడు అంటారు, రైట్? ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రాకేష్ గాను రాకేష్ శవం ముందే ఉందండి. చూడండి బాస్, ఒక ఇంట్లోకి ఒక మనిషి దొంగతనంగా రాగలగాలింది ఇద్దరు రాలేరంటారా? నీ జోకులాపు రాహుల్. కిషోర్ ఇంట్లోకి రావడానికి ఒకే దారుంది, అది ఆ మెయిన్ గేటే. అదంతా నాకు తెలీదు, కానీ నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. అదేంటంటే గదిలో 3వ వ్యక్తి కూడా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఇక్కడ ఈ ఇంట్లో అసలు ఏం జరిగిందో, ఆ ఇద్దరు ఒకరినొకరు అసలు ఎలా కాల్చుకున్నారో తెలియక ముందే రాహుల్ మరో ట్విస్ట్ ని ఎంటర్ చేశాడు. సరే, ఆ 3వ వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడంటే అతని ఇంట్లోకి ఎలా వచ్చాడు? వాచ్మెన్ అయినా గమనించుంటాడు కదా. సార్, డాక్టర్ రాహుల్ మాటల్లో అర్థం ఉంది సార్. ఆయన ఎప్పుడు ఏం చెప్పినా నిజమే చెప్తారు. ఈ రాహుల్ నీకు ఫేవరెట్ ఎప్పటి నుంచి అయ్యాడు వివేక్? చూడు వివేక్, ఈ రూమ్ లోపల నుంచి క్లోజ్ చేసింది. 3వ గన్ను కూడా దొరకలేదు. మరి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినట్టు? సార్ అదైతే అర్థం కావట్లేదు, కానీ షూట్ అయితే జరిగింది సార్. ఎక్కడి నుండో. బుల్లెట్ కాల్చారులే, కానీ ఎక్కడి నుంచి అని. కిషోర్ బాడీ మనకి ఇక్కడ దొరికింది అంటే దాని అర్థం కిషోర్ ఇక్కడే నిల్చున్నాడని. రాకేష్ తనకు ఎదురుగా నిల్చున్నాడు. రాకేష్ తిరిగి వెళ్ళబోతున్నప్పుడు కిషోర్ రాకేష్ మీద ఫైరింగ్ చేశాడు. రాకేష్ గన్ తీసి తిరిగి కిషోర్ పై ఫైర్ చేశాడు. కానీ మీరు అనేది బాగుంది, కానీ ప్రాక్టికల్ గా చాలా కష్టం అవుతుంది. ఏ వ్యక్తి అయినా బుల్లెట్ తగలగానే అంటూ వెనక్కి తిరిగి షూట్ చేయటం, అది టార్గెట్ ని షూట్ చేయటం కష్టం అనుకుంటా సార్. కానీ అభిజిత్ బుల్లెట్ మాత్రం దూసుకొచ్చింది. ఎక్కడి నుంచో ఏమో. ఖచ్చితంగా బుల్లెట్ వచ్చింది, కానీ ఎక్కడి నుంచి ఆ బుల్లెట్ వచ్చి ఉంటుంది? ఎలా షూట్ చేసుంటారు? కిటికీ నుంచి? అవును, కరెక్ట్. ఎస్ సార్, ఒకవేళ ఆ 3వ వ్యక్తి బయట నుంచి షూట్ చేశాడేమో. బయట నుంచి షూట్ చేయగల ఛాన్స్ ఉందిగా. అవును, అయి ఉండొచ్చు. వివేక్, ప్రణీత్, కాస్త బయటికి వెళ్ళి చూడండి. ఓకే సార్. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. ఎస్ సార్. ఓసారి మ్యాగ్నిఫై గ్లాస్. సార్, ఇక్కడ షూ గుర్తు కానీ బుల్లెట్ సెల్ కానీ ఏమీ లేదు సార్. ఈ కిటికీ మీద కూడా ఏం లేదు. కానీ సార్, షూట్ చేసింది మాత్రం కిటికీలోంచే. కిటికీ, ఇంకో కిటికీ. సార్, బుల్లెట్ అక్కడి నుండి వచ్చినట్టుంది సార్. ఆ 3వ వ్యక్తి అక్కడి నుండే కాల్చుంటాడు. అరే, ఈ ఇల్లు క్లోజ్ చేస్తుందే. ఇక్కడ వాచ్మెన్ కూడా ఎవరు లేరు. టీ తాటానికి బయటకు ఏమైనా వెళ్ళాడేమో సార్. ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదు. కనీసం వాచ్మెన్ అయినా ఉండాలి కదా. నాకైతే బుల్లెట్ ఇక్కడి నుంచే వచ్చింది, ఈ బంగ్లా నుంచే. అభిజిత్, ఈ బంగ్లా ఓనర్కి ఫోన్ చేసావా?
ఫోన్ చేశాను సార్. ఆవిడ పేరేదో రీమా అని చెప్పినట్టు గుర్తు. మిస్సెస్ రీమా. ఎవరు మీరు? మా ఇంట్లో మీరేం చేస్తున్నారు? చూడండి, ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఇద్దరిని హత్య చేశారు. మా డౌట్ ఏంటంటే ఆ బుల్లెట్ ఈ బంగ్లా నుంచే వచ్చిందేమోనని. మా ఇంట్లోంచా? ఎస్. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదే. మేము కూడా సరిగ్గా రావట్లేదు. కానీ ఒక వాచ్మెన్ ఉన్నాడు, విశ్వంబర్. వాచ్మెనా? ఎక్కడున్నాడు? అతనికి ఫోన్ చేశాను, కానీ లైన్ కలవట్లేదు. సర్లే, వదిలేయండి. మీరు కాస్త డోర్ ఓపెన్ చేయండి. రండి. రండి. ఓకే, మీరు మాతో రండి. సార్, ఆ కిటికీ ఇక్కడ నుంచి క్లియర్గా కనపడుతుంది. మై ఓసారి ఇలా చూడండి సార్. మై గాడ్. ఇలా చూడండి సార్, ఇక్కడ రక్తం మరకలు ఉన్నాయి. యా. ఓ, రక్తం ఇక్కడుందంటే అర్థం ఇక్కడ వ్యక్తి నిల్చున్నాడు. దాంతో అతనికి తగులుండొచ్చు. సో అతని కిటికీలోంచి దూకి పారిపోయాడు. మన రాహుల్ కరెక్ట్ గానే చెప్పాడు. ఇక్కడ మూడో వ్యక్తి కూడా ఖచ్చితంగా ఉన్నాడు. మూడో వాళ్ళు వచ్చే అవకాశమే లేదే. ఇక్కడ ఓన్లీ వాచ్మెన్. అంటే విశ్వంబర్కైతే ఏం కాలేదు కదా? ఆ వాచ్మెన్ కోసారి ఫోన్ చేయండి. ఉండండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను. అతను ఇక్కడ లేడు అంటే ఏదో తేడాగా ఉంది సార్. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ రెస్పాన్స్ లేదు. సర్లే, వదిలేయండి. ఓ పని చేయండి, మొబైల్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ వాచ్మెన్ యూజ్ చేస్తున్న ఫోన్ ఏ లొకేషన్లో ఉందో కనుక్కోండి. సార్, ఈ పీడిఏ మిషన్ ద్వారా తెలిసిపోతుంది సార్ ఎగ్జాక్ట్గా మొబైల్ లొకేషన్ ఎక్కడన్నది. ఎక్స్ రోడ్ వైపు వచ్చాం. అటే వెళ్తున్నాం. ఇతను ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మేము ఆ ఇంటి దగ్గరే ఉన్నాం. రింగ్ అవుతుందంటే ఇక్కడే ఎక్కడ ఉండి ఉండాలి. ఫోన్ ఆన్లో ఉంది కదా, రింగ్ అవుతుంది. సార్, సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు చూపిస్తుంది సార్. సార్, మొబైల్ ఫోను ఈ ఇంట్లోనే ఉంది సార్. సో మనవాడు ఇక్కడే ఉన్నాడనమాట. స్విచ్ ఆఫ్ చేయకుండా మంచి పని చేశాడు. ఓకే, బాయ్. చెప్పండి సార్. మేము సిఐడి వాళ్ళం. అంటే పోలీస్ వాళ్ళా? ఏమైంది? ఈ విశ్వంబర్ ఇక్కడే ఉంటాడా? లేదు, విశ్వంబర్ ఇక్కడెందుకుంటాడు? అసలు ఎవరతను? మీ ఇంట్లో ఏదైనా మొబైల్ ఫోన్ ఉందా? లేదు, నాకు మొబైల్ ఫోనే లేదు. ఓసారి మేము చూడొచ్చా? వద్దు, మీరు లోపలికి రావద్దు. మీ లోపలికి వస్తే నేను గొడవ చేస్తానంతే. వివేక్, నువ్వు చెప్పినట్లు ఫోన్ లోపలే ఉందిగా? సార్, నేను చెక్ చేశాను కదా, సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది. చూడండి, మీ ఇంట్లో మొబైల్ ఫోన్ ఉంది. దయచేసి తప్పుకోండి ప్లీజ్. లోపలికి రావద్దు, మీకే చెప్పేది. మీరు చేస్తున్నదేం బాలేదు. సార్, మొబైల్ ఫోన్ బాక్స్లో ఉంది సార్. బయటికి ఏంటిది? ఇప్పుడేమంటారు? మొన్న రాత్రి వచ్చాడు ఆయన. ఇక్కడే దాక్కున్నాడు. కానీ నేనేమడిగినా ఏమీ సమాధానం చెప్పలేదు. ఎక్కడైనా మర్యాదగా నిజం చెప్పండి. ఇది 2 మర్డర్ల కేసు, అర్థమైందా? హత్య? ఆయన హత్య చేశారంటున్నారేంటి? అవన్నీ మీకు అనవసరం. వాడెక్కడా? డ్రింక్ చేయటానికి వెళ్లారు. ఏదో టెన్షన్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? చౌరస్తాలో ఉంది సలోని బార్. సార్, ఉదయాన్నే సలోని బార్కి ఇలా కూడా వస్తారా?
అభిజిత్, హ్మ్. ఈ మనిషిని గుర్తుపట్టావా? ఎవరు సార్? ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇతను నీ తమ్ముడు అనుకుంటా. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఒక్కడేనండి, నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు. బంగ్లాలో ఉన్నాలే. బంగ్లా? ఎందుకు పారిపోయావు అక్కడి నుంచి చెప్పు. సార్ అక్కడ రక్తం. ఆ రక్తమే అక్కడికి ఎలా వచ్చింది? సార్ అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఎవరు వాళ్ళు? క్లియర్గా చెప్పు. సార్ అది ఏంటంటే బంగ్లా ఖాళీగా ఉంటుంది సార్. అది నేను ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం బంగ్లా కిరాయికి ఇస్తుంటాను సార్. నిన్న రాత్రి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వస్తే వాళ్ళకి కిరాయికి ఇచ్చాను సార్. తర్వాత ఏమైంది? తర్వాత నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను సార్. తిరిగి వచ్చి చూసేసరికి ఇద్దరూ కనిపించలేదు సార్. అక్కడ కింద చూస్తే రక్తం ఉంది. రక్తం సార్. పద, తాగింది చాలు కానీ మాతో నడు. అక్కడ అమ్మాయి అబ్బాయి గుర్తులు చెప్తే స్కెచ్ చేయాలి. సార్ ఆ, ఆ వాచ్మెన్ అమ్మాయిది అబ్బాయిది స్కెచ్లు రెడీ చేశాడు సార్. చూడండి సార్. ఓ వెళ్ళేనన్నమాట. వీళ్ళిద్దరిలోనే ఒకరు హంతకుడు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇంట్లో చెప్పకుండా తిరిగే బాపతలా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇంట్లో చెప్పినట్లేదు సార్. వీళ్ళిద్దరిలో ఒక్కరికైనా ఏదో జరుగుంటుంది. వాళ్ళ ఇంటి వరకు చేరుకొని ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చే ఉంటారు. వెళ్ళి చూద్దాం పదండి. ఏమైంది అభిజిత్? 1 minute సార్, సర్చింగ్ మోడ్లో ఉంది. ఆపరాణిత్ ఏమైనా దొరికిందా? వెతుకుతున్నాను సార్. సార్ వాట్? ఇలా చూడండి సార్, పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ అమ్మాయి ఎవరో కానీ కనపడడం లేదట. పబ్లిక్ ని కేర్ఫుల్ గా ఉండమని మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా మన మాటల్ని ఎవరూ లెక్క చేయరు. ఎవరి అమ్మాయి? తన పేరేంటి? అనిత, 22 years సార్. అడ్రస్ కూడా ఇచ్చారు. ఏం డ్యూటీలు సార్ మనవి. ఏ ఇంట్లో అయితే పిల్లలు తప్పిపోయి వాళ్ళ బాధల్లో ఉంటారో వాళ్ళని వెళ్ళి చాలా కష్టంగా ఉంది. ఓ పని చేద్దాం సార్, ప్రణీత్ని పంపుదాం. అది సార్. అవును సార్, ప్రణీత్ కూడా ఎక్స్పీరియన్స్ అవసరం. సార్. వెళ్ళు. వెళ్ళు. పర్లేదు పర్లేదు వెళ్ళు. మేము ఉన్నాం కదా. వెళ్ళు వెళ్ళు. ప్రణీత్. మీరంతా ఎవరు? మేము సిఐడి వాళ్ళం. అది నాకు తెలుసు. అనిత ఆచూకి ఏమైనా తెలిసిందా? మేము అడిగితే మా దగ్గర టైం లేదని చెప్పారు. అర్ర్, అటువంటిది ఏం లేదు. మేము మేము ఆ ప్రయత్నంలోనే అదే అనితను వెతికే ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నిస్తున్నారా? అంటే ఇంకా ఆచూకి తెలియలేదా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అర్ర్, అది జోసఫ్ సార్. అది మీ నుండి మాకు సహాయం కావాలి. ఇది చూడండి, మీరు ఇతన్ని గుర్తుపట్టగలరా? ఇతను నీలేష్, అనిత ఫ్రెండ్. ఈ నీలేష్ ఎక్కడుంటాడో చెప్పగలరా? అతను నిన్నటించి కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఎత్తుకుంటూ ఇక్కడికే వచ్చారు. ఓ, అతను కూడా ఇంటికి రాలేదా? హ్మ్. సరే, ఒక విషయం చెప్పండి. మీ అమ్మాయి అనిత నిన్న రాత్రి ఎక్కడుంది? ఆమె తన ఫ్రెండ్ పార్టీకి వెళ్ళింది. తన పేరేంటి? భావేష్. భావేష్. భావేష్ వెంట పార్టీకి వెళ్ళింది. ఈ భావేష్ ఎక్కడుంటాడో కొంచెం చెప్పగలరా? అలాగే చెప్తాను సార్. ఈ అనిత ఇంట్లో భావేష్తో పార్టీకి వెళ్తానని చెప్పింది, కానీ నీలేష్తో రీమా బంగ్లాకి వెళ్ళింది. 2 రోజుల నుంచి ఇంటికి కూడా రావట్లేదట. ఈడేం చెప్తాడో విన్నా. హలో బాస్. చెప్పండి. మీ సార్ ఉన్నారా? ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. మేము సిఐడి వాళ్ళం. లోపలికి రావచ్చుగా? ఏంటి నువ్వు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడానికి. సార్? నేను చెప్పేది నిజం సార్. తర్వాత వచ్చి కలవండి సార్. అంటే మీ సార్ ఎక్కడికి వెళ్ళారంటే నీకు తెలియదు? నిజంగా తెలియదు సార్. ఇల్లు సెర్చ్ చేయక తప్పదు, రండి. ఖచ్చితంగా వీడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. అది సార్, అలా వెళ్ళకండి సార్. నా మాట వినండి సార్. నా ఉద్యోగం పోతుంది హలో. సార్. చూడండి, మీరు మాతోనే ఉండండి, ఓకే? సెర్చ్ చేయండి. గో. అరే సార్, అసలు మీరు ఏం చేస్తున్నారు సార్?
నా మాట మాట్లాడుకో జరిగే చూడు. అభిజిత్, యా జోసఫ్, ఏమైంది? శవమా? ఎవరితను? సార్ ఇతనెవరు? సార్ నీలేష్ ఇతనే సార్. నీలేష్ శవం ఉంటే మరి అనిత ఏమైనట్టు? ఇతని శవం ఈ ఇంట్లో దొరికింది. పైగా ఇంటి ఓనర్ ఇంట్లో లేడు. అంటే వాడే ఇతన్ని చంపుతాడు. ఇంకో విషయం అభిజిత్, వాచ్మెన్ నీలేష్కు అనితకు బంగ్లా ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి సార్ మాయమయ్యారు. ఆ రక్తం, అదే నేల మీద ఉన్న ఆ రక్తం గురించి మర్చిపోయారా? అంటే నీ ఉద్దేశం ఆ రక్తం ఇతందేనటావా? ఎస్ సార్, నాకు తెలిసి అనితే ఇతన్ని చంపి ఉండొచ్చు సార్. అనితని? ఏ రక్తం అయితే మీకు ఆ బంగ్లాలో దొరికిందో అది నీలేష్దే. నీలేష్ రక్తంతో ఇది మ్యాచ్ అయిందండి. అవునా? మరి ఆ రక్తం ఇతనిదే అయితే అనిత ఎక్కడికి వెళ్ళినట్టు? మేము ఇప్పటి వరకు ఆ అమ్మాయిని చంపింది ఇతనేమో అనుకుంటున్నాం. సార్, నా ఉద్దేశంలో ఈ ఇద్దరు ప్రేమికులు కలిసే అతన్ని మర్డర్ చేసినట్టున్నారు సార్. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. కోపంలో ఆ అమ్మాయే ఇతన్ని చంపేసినట్టుంది. లేదు అభిజిత్, అలా జరుగుండదు. ఏంటి మీరు అనేది? నేను అనేది ఏంటంటే నీలేష్ చేతిలో గన్ పౌడర్ లేదు కనుక నీలేష్ కాల్చలేదు. ఇంకో విషయం, నీలేష్ హత్య జరిగింది నిన్న రాత్రి. అదే సమయంలో కిషోర్ రాకేష్ హత్య జరిగింది. అంటే కిషోర్, రాకేష్, ఈ నీలేష్ హత్యలు ఒకేసారి జరిగాయా? యా, నీలేష్ కాల్చలేదంటే అనిత తప్పించుకుంటుంది. అంటే దీన్ని బట్టి అనితే కిషోర్తో పాటు నీలేష్ని కూడా చంపిందా? కావచ్చు. సార్, ఏంటి సార్ జోక్ చేస్తున్నారు? సార్, ఈ డెడ్ బాడీ మనకి అతని ఇంట్లో దొరికింది. ఒకవేళ అతను ఆ అమ్మాయి కలిసి ఇతన్ని చంపేశారేమో. అయ్యుండొచ్చు. మళ్ళీ అయ్యుండొచ్చా? అరే, విషయం ఏంటో కరెక్ట్ గా చెప్పు రాహుల్. ఏం చెప్పాలి? అదే, ఇతను ఏ గన్తో చనిపోయాడు, ఎలా చనిపోయాడు అన్నది. పట్టుకున్నాం కదా బాస్, నీలేష్ బాడీలో నుంచి బుల్లెట్ దొరకలేదు. వాట్? అవును సార్, బుల్లెట్ ఛాతిలో దిగి వీపులోంచి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఎవరో బలంగా కాల్చారు. 3 శవాలు దొరికాయి. కిషోర్, రాకేష్, ఇంకా నీలేష్. 3 పిస్టళ్లు కూడా దొరికాయి. కిషోర్ది, రాకేష్ది, ఇంకా భావేష్ది. కానీ బుల్లెట్లు మాత్రం 2. 3 శవాలు, 3 పిస్టళ్లు, కానీ బుల్లెట్లు మాత్రం ఓన్లీ 2. 3 హత్యలు ఒకేసారి. అంటే దీని అర్థం ఏమై ఉండొచ్చు? ఎస్, ఎస్, అర్థమైంది. అసలు ఏమైందో నాకు అర్థమైంది. మీకు Yes. ఏమర్థమైందో నాకు కూడా చెప్పు బాస్. తర్వాత చెప్తాలే రాహుల్. లెట్స్ గో. బాగుంది. నన్ను అడిగితే అన్ని విషయాలు మీతో చెప్పాలి, మిమ్మల్ని అడిగితే మాత్రం ఒక్క విషయం కూడా చెప్పరు. లెట్స్ గో. నాకు టైం వస్తుందండి. ఆ నీలేష్ ఇక్కడే నించొనుంటాడు భావేష్ తనపై కాల్పులు జరిపినప్పుడు. అంటే దాని అర్థం ఈ భావేష్ ఇక్కడ నిల్చొనుంటాడు. ఆ భావేష్ నీలేష్ పై ఫైరింగ్ చెయ్యగానే ఆ బుల్లెట్ నీలేష్ బాడీలోంచి అమాంతం దూసుకెళ్లి ఎదురుగా కనిపిస్తున్న కిటికీలో నించున్న కిషోర్ బాడీలో దూసుకెళ్ళింది. అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు. అదే కదా సార్ మీరు అంటుంది? యా. ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు సార్. పిస్టల్ నుండి బయటకు వచ్చినటువంటి బుల్లెట్ ఇక్కడున్న వ్యక్తిని తాకి దూరంగా వెళ్ళి ఇంకో వ్యక్తి చావుకి కారణం ఎలా అవుతుంది సార్? ప్రణీత్ పిస్టల్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ చాలా దూరం వరకు వెళ్తుంది. అందుకే కిషోర్ మర్డర్, ఆ నీలేష్ మర్డర్ ఒకే బుల్లెట్ తో జరిగింది. అంటే దీన్ని బట్టి సార్ భావేషే 2 హత్యలు చేశాడు. ఆ, అనిత తనకు సహాయం చేసింది, అందుకనే తను పారిపోయింది. ఓ పని చేయండి, భావేష్ ఇంటికి వెళ్ళి వెతకండి. బహుశా ఆ గన్ అక్కడే ఉండొచ్చేమో. ఈ పనివాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడిని పట్టుకుంటే బాగుండేది. సార్, అనుకోకుండా నితీష్ శవం దొరికినప్పుడు మనం నౌకర్ని వదిలేసాం సార్. ఇది వరకు వచ్చినప్పుడే చెక్ చేసి ఉంటే బాగుండేది. తప్పదుగా కానివ్వండి. కరెంటు పోయి మనకు బాగా కలిసి వచ్చింది రండి. మనం ఇక్కడున్నట్టు ఎవ్వరికీ తెలియదు. కానివ్వండి.
సార్ ఆ, ఈ బుల్లెట్స్ డ్రాయర్లో ఉన్నాయి సార్. బుల్లెట్సా? అంటే దీని అర్థం మనవాడు గన్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఆ గన్ కూడా ఇక్కడే ఉండాలి. ఎవరో వచ్చినట్టున్నారు. అందరూ కామ్గా ఉండండి. ఓ పని చేద్దాం, అందరం కిందకి వెళ్దాం. రెడీ? అందరూ పొజిషన్స్ తీసుకోండి. కమాన్. ఇదేంటి తలుపు తీసే ఉంది? నీలేష్ ఎక్కడున్నాడు? నీలేష్, నీలేష్! హచ్! ఛే! ఎవరక్కడ? అక్కడ దాక్కున్నది ఎవరు? బయటకు రండి. చెప్పు భావేష్. ఎవరు మీరు? విఆర్ సిఐడిస్. సిఐడి? అనిత ఎక్కడుంది? చెప్పు. ఆ అమ్మాయి ఎక్కడుంది? అనిత ఎవరు? చెప్పు. అనిత కారులో ఉంది. ఇజ్ ఇట్? ఇప్పుడు బాగానే ఉంది. అరే, వెహికల్ ఎవరూ లేరు. తను పారిపోయిందేంటి? ఎక్కడికి తప్పించుకుపోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. డిక్కీలో చూడు. మై గాడ్, కట్టిపడేశారు. స్పృహ తప్పినట్టుంది. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. నువ్వు అంబులెన్స్ ఫోన్ చేయి. నేను ఏసీపీ సార్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. రాహుల్, అవునా? తెలిసిపోయిందా? ఆ కిషోర్ బాడీలో మనకు దొరికిన బుల్లెట్ భావేష్ గన్నులోంచే వచ్చిందా? ఓహో, ఐ సీ. నువ్వేం టెన్షన్ పడుకో. ఈ రాత్రి నిన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయను. హ్యాపీగా నిద్రపో. ఓకే? స్వీట్ డ్రీమ్స్. మై డియర్ భావేష్, నీకున్న చివరి అవకాశం కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడేం చేస్తావు? నీ గన్నులోంచి దూసుకొచ్చిన బుల్లెట్ ఎదురుగా కిటికీలో నించున్న కిషోర్కు తగిలింది. ఇప్పుడు చెప్పు. కిషోర్? కిషోర్ ఎవరు? కానీ నేను నీలేష్ను కాల్చాను. నాకేం తెలుసు బుల్లెట్ నీలేష్తో పాటు అతనికి కూడా తగులుతుందని. నేను మాత్రం కాల్చింది నీలేష్నే. కానీ కిషోర్ ఎవరో నాకు అస్సలు తెలీదు. కానీ నువ్వు ఆ నీలేష్ని ఎందుకు చంపావు? నేను అనితను గాఢంగా ప్రేమించాను. కానీ మధ్యలో నీలేష్ అన్నవాడు మధ్యలో వచ్చి చేరాడు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ మొదలైంది. ఒక్కసారిగా నాకు నిజం తెలిసింది. నా బుర్రంతా చెడిపోయింది. అప్పుడు నేను ఒకరోజు పార్టీ ఉందని ఇద్దరిని ఇంటికి పిలిచాను. అంటే వాడిద్దరు అక్కడి నుంచి పారిపోయి ఈ బంగ్లాకు వచ్చారు అంట, అంతేనా? అక్కడ వీళ్ళిద్దరిని చూసి నేను తట్టుకోలేకపోయాను. అనిత, ఇక్కడ ఎవరూ లేరు. నువ్వు అర్థం చేసుకో. నా మాట విను. చెప్పేది విను అనిత. అరే, ఎవరూ లేరని చెప్తున్నాను కదా. డోర్ దగ్గర తిరుగుతుంది నువ్వేనా? పార్టీ మంచి రసవత్తరంగా సాగుతున్నట్టుంది. మేము ఇక్కడి నుంచి నీ దగ్గరికనే బయలుదేరాం. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు భావేష్? నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. భావేష్, నేను నీలేష్ని ప్రేమిస్తున్నాను. నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ మనసులో ఇంత కుట్రుందా? భావేష్, ఆ గన్ను నీకెక్కడిదే? అది నేను బ్లాక్లో కొన్నాను. దానికి కూడా నీకు శిక్ష పడుతుంది. నువ్వు ఇద్దరి ప్రాణాలను తీశావు.
మిగిలిన జీవితం అంతా జైల్లో గడపాలి కదా, కొన్ని కన్నీళ్ళు అక్కడికి కూడా ఉండని. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.